కుమార్ ఆంటీ దగ్గర తిందామని వచ్చిన గైస్, కానీ నాకు ఇక్కడ కుక్కల్ని చూస్తే మస్తు బాధ అనిపించింది. అందుకే కుక్కలకి నేను అన్నం వేయాలని ఫిక్స్ అయిపోయినా. ఎట్లయినా కూడా నేను తినేది తీసుకున్నా నాకని చెప్పి 120 రూపీస్ పే చేసిన. నేను కుక్క ఇద్దరం కలిసి తిన్నాం. నిజంగా అంటే మీకు ఎట్లా అనిపించింది గాయస్? మేము ఇద్దరం తినడం మంచిగా అనిపించింది. పాపం కదా కుక్క తినకుండా. నేను లాస్ట్ నేను అయిపోయేటప్పుడు కొంచెం వేసుకొని దీనికి పెట్టాలని ఫిక్స్ అయిపోయినా. వాళ్ళు ఎట్లయినా కూడా మనకు కడుపు నిండి అంత పెడతారు నాకు తెలుసు. ఇంకా లాస్ట్ కొంచెం ఎక్కువ వేయించుకున్నా. నేను తిన్న తర్వాత ఇట్లా ఇంకా తర్వాత దీనికి పెట్టాలని నేను ముంగండే ఫిక్స్ అయిపోయినా కదా. ఎక్కువైంది అన్నట్లు ఇంకా కావాల్సి కానీ వెళ్ళి పెట్టినా. మళ్ళీ ఆడు ఎందుకు పెడుతురు అన్న కుక్కకు అట్లా పెట్టొద్దు అది ఇది అని అంటారని చెప్పి. కానీ కుక్కలు పాపం కదా. మనం అంటే ఎవరినైనా చేయి చాచి అడగలుగుతాం, కుక్క ఎలా అడగగలుగుతుంది పాపం. ఇప్పుడు అయితే కుక్కలకి అవి ఇవి అని చెప్పి చాలామంది కుక్కల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. సో గైస్, నేను చేసిన పని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఇలా ఎవరైనా మనం తింటుంటే మన పక్కన చుట్టుపక్కల కుక్కలు అలా ఉంటే ఖచ్చితంగా ఫైనల్లీ లాస్ట్లో కొంచెమైనా ఏదో కర్డ్ రైస్ పెట్టినా, నేను పెరుగు వేసుకున్నా, ఆ పెరుగు దానికే పెట్టిన. నా దాంట్లో అయినా ఎట్లయినా కూడా డాగ్ నాకు మళ్ళీ తర్వాత అది తిన్న తర్వాత నేనే ప్లేట్ని కూడా తీసేసిన. ఎందుకంటే అక్కడ మంచి లొకేషన్ కదా. సో మళ్ళీ అక్కడ డస్ట్ కచరా అవ్వడం మంచిగా ఉండదు కదా అని చెప్పి అది తిన్న తర్వాత నేనే తీసేసిన. మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం